Hello andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 29th October 2025. So let's start the session without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో లెట్ us లుక్ ఎట్ ద ఫస్ట్ ఆర్టికల్. నేను దీన్ని సైన్స్ పేజ్ నుంచి పిక్ చేశాను. యాంటాగోనిస్టిక్ యాంటీబయాటిక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఒకవేళ యాంటీబయాటిక్స్ అనేవి వీక్గా లెస్ ఎఫెక్టివ్గా మారితే వై నాట్ కంబైనింగ్ దెమ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చి దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ట్రై టు డీకోడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, లెట్స్ ట్రై టు డీకోడ్. సో ఫస్ట్ గ్లాన్స్లో మన అందరికీ లాజికల్గానే అనిపిస్తుంది దట్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఇండివిజువల్గా లెస్ ఎఫెక్టివ్ ఉన్నప్పుడు వాటన్నిటిని కంబైన్ చేస్తే ఇట్ వుడ్ బికమ్ అ స్ట్రాంగర్ వెపన్ కదా అగేన్స్ట్ ద బ్యాక్టీరియా ఆర్ ఎనీ అదర్ థింగ్ అని చెప్పేసి. ఓకే, ఎస్పెషలీ బికాజ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో బట్ దిస్ పర్టికులర్ ఐడియా కెన్ బ్యాక్ ఫైర్ అని ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు. ఎందుకనంటే సమ్ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ రెండు యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయనంటే దెల్ ఇంటర్ఫియర్ ఇన్ ఈచ్ అదర్స్ యాక్షన్. సో రెండు యాంటీబయాటిక్స్ని కలిపి తీసుకున్నప్పుడు ఒక యాంటీబయాటిక్ ఇంకో యాంటీబయాటిక్ యొక్క పనిలో డిస్రప్షన్ అనేది కలుగజేస్తుంది అనమాట. అంటే వెన్ 2 యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్ వాటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ అనేది ఇట్ మైట్ బికమ్ లెస్ ఎఫెక్టివ్ దాన్ వైల్ యూజింగ్ అ సింగిల్ అండ్ సూటబుల్ యాంటీబయాటిక్ అలోన్. సో వై యాంటాగోనిజం హ్యాపెన్స్? సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్టీరియోస్టాటిక్ అండ్ బ్యాక్టీరియోసైడల్ డ్రగ్స్ అనమాట. అంటే బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్కి బ్యాక్టీరిసైడల్ డ్రగ్స్కి కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయనంటే సో స్టాటిక్గా ఉంచడానికి చూస్తాయి. అంటే దిల్ స్టాప్ బ్యాక్టీరియా ఫ్రమ్ మల్టిప్లయింగ్. బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అవ్వకుండా చూసుకుంటాయి. సో వెరాజ్ బ్యాక్టీరియోసైడల్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో దిల్ ట్రై టు కిల్ ద బ్యాక్టీరియా. అంటే ఒకటేమో బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వకుండా చూసుకుంటే ఇంకొకటి బ్యాక్టీరియా సో ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో ఈ 2 టైప్స్ అనేవి మనం మిక్స్ చేసినప్పుడు సో వెన్ దీస్ 2 టైప్స్ ఆర్ మిక్స్డ్ సో బేసికలీ అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ స్టాప్ వర్కింగ్. సో ఇట్ విల్ స్టాప్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే, బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్ అనేది బ్యాక్టీరియల్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది, నాట్ వర్కింగ్ కాదు, వాటి గ్రోత్ని స్టాప్ చేస్తుంది. వెరాజ్ బ్యాక్టీరియోసైడల్ డ్రగ్ ఏదైతే ఉంటుందో సో బేసికలీ సెల్స్ డివైడ్ అవ్వకుండా ఆపడం దాని ఫంక్షన్, కానీ ఇట్ విల్ స్టాప్ వర్కింగ్. లెట్ మీ రిపీట్ అగైన్. బ్యాక్టీరియోస్టాటిక్ ఏంటి, ఇదేం చేస్తుంది, ఇట్ విల్ యాక్చువల్లీ స్టాప్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా, రైట్? వెరాజ్ బ్యాక్టీరియోసైడల్ ఏం చేస్తుంది, సో సెల్స్ అనేవి డివైడ్ అవ్వకుండా ఫర్దర్ బ్యాక్టీరియా ఎన్హాన్స్ అవ్వకుండా చూసుకుంటుంది, రైట్? సో ఇవి 2 కంబైన్ అయినప్పుడు ఈ 2 యాంటీబయాటిక్స్ని మనం కలిసి తీసుకున్నప్పుడు సో ఫస్ట్ వన్ విల్ వర్క్ బట్ సెకండ్ విల్ నాట్ వర్క్ అనమాట. సో ఓవరాల్ ఎఫెక్ట్ అనేది ఇట్ విల్ గెట్ వీకెండ్.
సో దిస్ పర్టిక్యులర్ యాంటీగనిస్టిక్ అంటే 2 యాంటీబయాటిక్స్ని ఒకేసారి మనం తీసుకుంటే సో ద రిజల్టెంట్ విల్ బీ అ బ్యాక్ ఫైర్డ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, ద కిల్లింగ్ ఎఫెక్ట్ విల్ గెట్ వీకెండ్. ఓకే, సో every use of antibiotics even in combinations will put some evolutionary pressure on bacteria మీద కొన్ని evolutionary pressures ని పెడుతుందన్నమాట. సో దే మే మ్యూటేట్ అండ్ డెవలప్ ద రెసిస్టెన్స్ వెరీ వెరీ ఫాస్టర్. సో కాబట్టి యాంటీబయాటిక్ కాంబినేషన్స్ని మనము వితౌట్ క్లియర్ మెడికల్ బెనిఫిట్ ఆలోచించకుండా వితౌట్ ఎనీ ప్రెస్క్రిప్షన్స్ తీసుకుంటే ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. ఇట్ మైట్ క్రియేట్ సూపర్ బగ్స్ ఆల్సో. ఓకే, సో బేసికలీ ఆ పర్టికులర్ బ్యాక్టీరియాని ట్రీట్ చేయడం ఇంకా హార్డర్గా మారుతుంది ఒకవేళ మనం అలా కాంబినేషన్స్లో తీసుకుంటే. ఓకే, సో డాక్టర్స్ అందుకే కేర్ఫుల్లీ యాంటీబయాటిక్స్ కాంబినేషన్స్ని చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకుంటూ ఉంటారు అన్న స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్. సో దే విల్ అవాయిడ్ అన్నెసెసరీ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సీమ్ టు బీ పవర్ఫుల్ బై థియరీ బట్ అప్లికేషన్లో ఇట్ విల్ బ్యాక్ ఫైర్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్. సో దెర్ ఆర్ 2 యాంటీబయాటిక్స్ దట్ వర్ టెస్టెడ్, లైక్ 2 కలిపి వర్క్ చేస్తాయని. సో ఒకటి వచ్చేసి సిప్రోఫ్లాక్సాసిన్. సో దిస్ విల్ కిల్ ద బ్యాక్టీరియా బై డ్యామేజింగ్ ద డిఎన్ఏని సో డ్యామేజ్ చేసి ఇట్ విల్ యాక్చువల్లీ బేసిక్గా దిస్ ఇస్ అ బ్యాక్టీరియోసైడల్ బేసికలీ యాంటీబయాటిక్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి టెట్రాసైక్లిన్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ స్టాప్ ద బ్యాక్టీరియల్ గ్రోత్, దట్ ఈస్ బ్యాక్టీరియోస్టాటిక్ అనమాట. సో ఇవి రెండింటి మీద టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే టెట్రాసైక్లిన్ అనేది యాడ్ చేసినప్పుడు సో ఇట్ హ్యాస్ స్లోడ్ డౌన్ ద బ్యాక్టీరియల్ మెటబాలిజం అనేది తగ్గిపోయింది. ఓకే, సో ఈ రెండిట్లలో ఒకటి ఇట్ హ్యాస్ స్టాప్ ఫంక్షనింగ్. సో ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, యాంటగోనిస్టిక్ యాంటీబయాటిక్స్ అంటే when 2 or 3 types of antibiotics mixed together the resultant will be ineffective అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సెట్టింగ్ అప్ an early warning system for the Himalayas poses unique challenges అని చెప్పేసి సో సైన్స్ పేజ్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో మనకు తెలుసు హిమాలయాస్ అనేవి ఆల్రెడీ ద వల్నరబుల్ అండ్ ప్రోన్ టు మెనీ డిజాస్టర్స్ అని చెప్పేసి. అక్కడ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి, గ్లాఫ్స్ వస్తూ ఉంటాయి, క్లౌడ్ బర్స్ట్ అవుతూ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఈవెన్ ద డెవలప్మెంటల్ వర్క్స్ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్. సో అవి కూడా ఈ ఏరియాని ఇంకా ప్రోన్ టు అండ్ వల్నరబుల్ టు ద డిజాస్టర్స్గా మారుస్తున్నాయి అన్నమాట. సో సైంటిస్ట్ ఏంటి అని అంటే మన దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కొన్ని టైప్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి సో ఈ హిమాలయాస్కి తగ్గట్టు అని అనుకుంటున్నారు, కానీ దీనికి నేషనల్ ప్రయారిటీ అనేది రావట్లేదు. సో దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా మీరు చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మంత్ మీరు చూసుకుంటే సో మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంటుందో ద టిబెటియన్ సైడ్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో అక్కడ బ్లిజార్డ్ వచ్చింది, అక్కడ టొరెన్షియల్ స్నోఫాల్ అనేది చూశారు వాళ్ళు. సో లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి కూడా చూశారు. అండ్ అరౌండ్ 1000 ట్రెక్కర్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళారో యాజ్ పార్ట్ ఆఫ్ టూరిజం దే గోట్ ట్రాప్డ్, రైట్. హవెవర్ లేటర్ కొంతమంది లోకల్ విలేజెస్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగిందనమాట. హవెవర్ వాళ్ళైతే ఆ పర్టికులర్ డిజాస్టర్లో సో బానిసలుగా అయిపోయారనమాట. ఎట్ ద సేమ్ టైం హెవీ రెయిన్, స్నోఫాల్, ఫ్లడ్స్ని, ల్యాండ్ స్లైడ్స్ని అండ్ మిగతా వాటిని లైక్ మెనీ డిజాస్టర్స్ని హిమాలయన్ రీజన్స్లో ఎస్పెషలీ నేపాల్లో అండ్ హిమాలయన్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో రావడానికి కారణమైందనమాట, రైట్, ఇన్ డార్జిలింగ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఏరియాస్. సో దిస్ ఈస్ కిల్లింగ్ మెనీ పీపుల్. సో డౌన్ టు ఎర్త్కి సంబంధించిన ఒక డేటాని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద 2024 డేటా. సో బేసిక్గా సో ఆ 2024లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకుంటే 1990 నుంచి 2022 మధ్యలో సో ఇండియాలో ఆల్మోస్ట్ 687 డిజాస్టర్స్ అనేవి అక్కరయ్యాయి. అవుట్ ఆఫ్ 687 డిజాస్టర్స్ 240 డిజాస్టర్స్ అనేవి జస్ట్ హిమాలయాస్లోనే అయ్యాయి అన్నమాట. ఓకే, యూ కెన్ సీ ద ఇంటెన్సిటీ అండ్ వల్నరబిలిటీ ఆఫ్ ద హిమాలయాస్ విత్ దిస్ నంబర్, రైట్. సో దీంట్లో లాట్ ఆఫ్ డిజాస్టర్స్ ఉన్నాయి, లైక్ వైల్డ్ ఫైర్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, ఎర్త్ క్వేక్ కావచ్చు, గ్లాస్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 1902 నుంచి 1962 మధ్యలో జస్ట్ 5 డిజాస్టర్స్ మాత్రమే అక్కరయ్యాయి. వెర్ యాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ డేటా లైక్ 1902 to 1962 ఏమో 5 డిజాస్టర్స్, రైట్. అండ్ మీరు చూసుకుంటే 1963 నుంచి 1972 ఈ 10 yearsలో ఆల్మోస్ట్ వాళ్ళు దే హ్యావ్ సీన్ 11 డిజాస్టర్స్, రైట్.
అండ్ దాని తర్వాత 1973 నుంచి 1982 వరకు 13 డిజాస్టర్స్, 2013 నుంచి 2022 వరకు 68 డిజాస్టర్స్ ఇక్కడ వచ్చాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ మోర్ దెన్ 50 years డేటా. వెరాజ్ ఇక్కడ 10 yearsకే ఇన్ని టైప్ ఆఫ్ ఇన్ని డిజాస్టర్స్ అనేవి సో దే హ్యావ్ అటాక్డ్ ద హిమాలయన్ రీజన్. అండ్ సో 2013 నుంచి 2022 డేటా మీరు చూసుకుంటే అవుట్ ఆఫ్ ద టోటల్ డిజాస్టర్స్ ఇండియాలో ఎన్నైతే వచ్చాయో అందులో 44% జస్ట్ హిమాలయాస్లోనే వచ్చాయన్నమాట ఈ 2013 to 22 మధ్యలో. అండ్ నాసా డేటా ప్రకారం మీరు చూసుకుంటే, నాసా రిలీజ్ చేసిన డేటా ప్రకారం మీరు చూసుకుంటే 2007 నుంచి 2017 మధ్యలో ఆల్మోస్ట్ 1121 ల్యాండ్స్లైడ్ ఈవెంట్స్ అనేవి జరిగాయి హిమాలయన్ రీజన్లో. సో ద హిమాలయన్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వార్మింగ్ ఫాస్టర్. సో గ్లోబల్గా ఎలా అయితే క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుందో దానికన్నా మోర్ ఇంటెన్సిటీతో హిమాలయన్ రీజన్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ వార్మర్. సో ఇట్ ఈస్ గెటింగ్ వార్మర్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.15 degrees Celsius to 0.60 degrees Celsius per decade. ఒక డికేడ్కి ఇంత టెంపరేచర్ అనేది అక్కడ పెరుగుతుందన్నమాట. సో అకార్డింగ్ టు స్ప్రింగర్ నేచర్ పేపర్ రిపోర్ట్. ఓకే, అండ్ ఆల్సో సో ఒక పర్టికులర్ హైకర్ ఏమన్నారు అని అంటే, ఐ హ్యావ్ కమ్ టు హిమాలయాస్ అరౌండ్ 20 times బట్ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ వెదర్ లైక్ దిస్ అని చెప్పేసి, సో బిఫోర్ ఎనీవేర్ ఎల్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే సో యూనిక్ కైండ్ ఆఫ్ జాగ్రఫీ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో, సో బికాస్ ఆఫ్ ది ఆంథ్రోపాజెనిక్ రీజన్స్ ఈ యూనిక్ అండ్ వల్నరబుల్ సిచ్యువేషన్ కాస్త ఇంటెన్సిఫై అవుతుందన్నమాట. అండ్ ఆల్సో ఇంత థ్రెట్ ఉన్నప్పటికీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఎలా ఉన్నాయి అని మీరు చూసుకుంటే, సో డిజాస్టర్స్ పెరుగుతున్నా కానీ దెర్ ఈస్ అ సీవియర్ షార్టేజ్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటేనే వీ కెన్ ప్రిడిక్ట్ ద ఈవెంట్స్ ప్రాపర్లీ అండ్ వీ కెన్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్. ఎందుకు అంటే మనము ఏ డిజాస్టర్ వచ్చినా, వెదర్ ఇట్ ఇస్ ఎర్త్క్వేక్, స్నో స్టార్మ్ కానివ్వండి, గ్లాఫ్ కానివ్వండి, ల్యాండ్స్లైడ్ కానివ్వండి, అండ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లైక్ హీట్ వేవ్స్ కానివ్వండి, దేన్ని డిటెక్ట్ చేయాలన్నా మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి కావాలి. ఓకే, అండ్ ఈ 12 సో బేసికలీ హిమాలయన్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, 12 హిమాలయన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా క్విక్గా హీటప్ అవుతున్నాయి కాబట్టి, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి వీ నీడ్ అ వెరీ గుడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఓవర్ హియర్. ఓకే, వీ నీడ్ టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఓవర్ హియర్. ఓకే, సో ప్రతి వ్యాలీలో అక్రాస్ ది ఎంటైర్ హిమాలయన్ ఆర్క్లో ప్రతి వ్యాలీలో మనకి అట్లీస్ట్ వన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్టికులర్ హిమాలయన్ రీజియన్లో సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కొంచెం డిఫికల్ట్. ఎందుకు? సో బేసికలీ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండిజీనస్ లో కాస్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఓకే, సో లో కాస్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. సో బికాస్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ సో నార్మల్గా ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి? వెదర్ ప్రూఫ్ ఉండాలి, ఎలాంటి వెదర్నైనా తట్టుకోగలగాలి, అండ్ ఇట్ షుడ్ బీ ఈజీ టు ఇన్స్టాల్. ఓకే, అండ్ ఇట్ షుడ్ బీ ఈజీ టు ఆపరేట్ ఇట్ లోకలీ. దానికి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చేలాగా ఉండాలి, అండ్ వీ నీడ్ టు దట్ నీడ్ టు బీ ఇన్ అ పొజిషన్ విచ్ కెన్ ట్రాన్స్మిట్ ద లైవ్ డేటా ఆల్సో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. కానీ మీరు చూసుకుంటే హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ రిమోట్ ఏరియాస్. అక్కడ ప్రాపర్ నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో బేసికలీ డ్రోన్స్ కూడా వెదర్ లిమిటేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. సో బేసికలీ డ్రోన్స్ని మనం లోకల్ స్టడీస్ అండ్ మిగతా వాటిని కండక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ద నెట్వర్క్ కనెక్టివిటీస్. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ జోన్స్లో, ఈ పర్టికులర్ వ్యాలీస్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టడం అనేది ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ బికాస్ ఆఫ్ ద రిమోట్నెస్ ఆఫ్ ది ఏరియా, రైట్? అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వీ కెన్ యూజ్ ఇట్ టు కన్వర్ట్ ద లైవ్ డేటా ఇంటూ సమ్ క్రెడిబుల్ వార్నింగ్స్. లైవ్ డేటాని యూటిలైజ్ చేసుకొని అది కొన్ని క్రెడిబుల్ వార్నింగ్స్గా వాటిని మారిస్తే బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ శాటిలైట్ డేటాను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో శాటిలైట్ ఏదైతే ఉంటుందో సో అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ కాబట్టి వీ కెన్ ఇన్స్టెడ్ యూజ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ సపోర్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. వాళ్ళని కూడా ప్రాపర్గా ట్రైన్ చేయాలి.
హౌ టు మెయింటైన్ ఇట్, హౌ టు ఆపరేట్ ఇట్, హౌ టు రెస్పాండ్ టు ద వార్నింగ్స్ అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ని మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దోస్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ అండ్ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్, సో ఫస్ట్ వన్ ఇస్ Swiss Alps example. సో బ్లేటన్ విలేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇన్ బ్లేటన్ విలేజ్ అ గ్లేషియర్ కొలాప్స్ అండ్ డెబ్రిస్ ఫ్లో వాజ్ ప్రివెంటెడ్ బికాజ్ అక్కడ ఉన్న షెపర్డ్ ఎవరైతే ఉన్నారో హీ అలర్టెడ్ ద డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజ్ని అక్కడ ఉన్న లోకల్ షెపర్డ్ ముందుగానే వార్న్ చేయడం జరిగిందనమాట. దానివల్ల ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని ఆయన కాపాడినవాడు అయ్యాడనమాట. సో దిస్ షోస్ దాట్ కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ ఎర్లీ వార్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనము ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నుంచి చూడొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇస్ చైనాస్ సిరెన్మాకో లేక్. సో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఉన్న బేసికలీ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, దే హ్యావ్ క్రియేటెడ్ అ ఈడబ్ల్యూఎస్ ఫర్ గ్లాఫ్ ఈవెంట్స్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ది గ్లాఫ్ ఈవెంట్స్, దట్ ఈస్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్కి. ఓకే, ఎక్కడ అనంటే ఈ పర్టికులర్ లేక్లో. ఓకే, ఇది సెంట్రల్ హిమాలయాస్లో ఉంటుంది. సో బేసికలీ ఈ పర్టికులర్ గ్లాఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక అన్మాన్డ్ బోట్ లాగా వాడారనమాట. సో బేసికలీ లేక్లో ఏమైనా చేంజెస్ ఉన్నా అది మానిటర్ చేస్తుంది. మొరైన్ డిస్ప్లేస్మెంట్లో అంటే గ్లేషియర్స్ మొరైన్ డిస్ప్లేస్మెంట్ చేస్తాయి కదా, సో వాటి యొక్క చేంజెస్ ఆర్ ఎప్పుడు ఆపేస్తున్నాయి అనేది చెక్ చేసేది ఈ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్. అండ్ ఆల్సో ఐస్ కొలాప్సింగ్ అయితే వార్నింగ్స్ ఇచ్చేది. సో అలా ఒక బోట్, అన్మాన్డ్ బోట్ టైప్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ దీన్ని రన్ చేయడానికి డేటా ఏదైతే ఉందో, సో దట్ వాజ్ రన్నింగ్ వయా శాటిలైట్స్ and also that was running via mobile networks. Okay, so these are the examples that were mentioned in this article. ఓకే, అండ్ ఆల్సో ఒక హజార్డ్ మ్యాప్ని కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. ఒక హజార్డ్ మ్యాప్ అనేది ఇట్ వాజ్ మేడ్ షోయింగ్ ద ఫ్లడ్ డెప్త్ ఎంత ఉంది, వెలాసిటీ ఎంత ఉంది, సో దాని ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి ఒక 4 డివిజన్స్గా చేసి అలా వార్నింగ్ అనేది ఇచ్చారనమాట. సో దానివల్ల సో ఎర్లీ వార్నింగ్స్ అనేవి రావడం వల్ల అక్కడ ఉన్న లొకేషన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి వాళ్ళకి టైం దొరికేది. గ్లాఫ్ వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్ని మిటిగేట్ చేసేవాళ్ళు, ఎకనామిక్ డెవలప్మెంట్ మెజర్స్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో దిస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ దట్ have been mentioned in the article, which means that అవి చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి అని మనం అనుకోవచ్చు. ఓకే, మరి ఇండియన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. వాట్ ఆర్ ఇండియాస్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్? సో ఇండియాస్ ఎఫర్ట్స్ మీరు చూసుకుంటే, సో దేర్ ఈజ్ అ పర్సన్ నేమ్డ్ వినోద్ కుమార్ గౌడ్. సో హీ ఈజ్ అ సెసిమాలజిస్ట్ అనమాట, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ NGRI. సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి స్టిల్ ఎర్లీ స్టేజెస్లోనే ఉంది, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద క్లౌడ్ బర్స్ట్ యాక్టివిటీస్. సో ఇంకొక సిస్టమ్ వచ్చేసి ఈ పర్టికులర్ వన్ సిస్టమ్ వచ్చేసి దిస్ ఇస్ ఫండెడ్ బై ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ. దీంతో ఏం చేస్తారు అంటే సబ్ కిలోమీటర్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో దే విల్ ప్రొవైడ్ సమ్ సబ్ కిలోమీటర్ స్కేల్ హెయిల్ స్టార్మ్ అలర్ట్స్ అనేవి వస్తాయి. ఈ సిస్టమ్స్ అనేవి దే విల్ కంబైన్ ద లోకల్ డేటా, అక్కడ ఉన్న లోకల్ డేటాని కంబైన్ చేసుకుంటారు, AI ఎయిడెడ్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటారు, అండ్ డౌన్ స్కేల్డ్ అట్మాస్ఫిరిక్ మోడల్స్ని కూడా యూజ్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ డేటాని యూజ్ చేసుకొని సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే క్లైమేట్ చేంజ్ జర్నల్ ఏదైతే ఉంటుందో 2023 స్టడీ ప్రకారం దే హ్యావ్ వార్న్డ్ దాట్ ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇలానే రైజ్ అవుతే బై 3 degrees Celsius, ఒకవేళ ఇంతవరకు వస్తే 90% ఆఫ్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో దే వుడ్ ఎక్స్పీరియన్స్ ఎ డ్రాట్. ఆల్మోస్ట్ ఒక 1 year వరకు కూడా డ్రాట్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, వైల్డ్ లైఫ్, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, ఫ్లోరా అండ్ ఫౌనా అన్నిటికీ సీవియర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసికలీ ఇప్పటి వరకు మనం ఏంటి అని అంటే సో ఇండియాలో వీ డి నాట్ గివ్ ప్రాపర్ ప్రయారిటీ ఫర్ ది హిమాలయన్ క్యాటస్ట్రోఫ్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ బట్ ఆల్సో ఇంజనీర్స్ కానివ్వండి, ఫండింగ్ ఏజెన్సీస్, పాలసీ మేకర్స్, సైంటిస్ట్ ఎవ్వరూ అంతా ప్రయారిటీ ఇవ్వలేదు. ఓకే, బట్ హిమాలయన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ దిస్ పర్టికులర్ ప్రయారిటీ వెరీ అర్జెంట్లీ. సో దిస్ షుడ్ బి మేడ్ యాజ్ అ
నేషనల్ ప్రయారిటీ. లేకపోతే ఇక్కడ ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాట్ విల్ నాట్ హెల్ప్ ఫర్ ద ఆల్ వాట్ ఎవర్ ది థ్రెడ్స్ దట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్. స్టాటిస్టిక్స్ని మీరు చూసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇయర్ బై ఇయర్ డిజాస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో టేకింగ్ ప్రొయాక్టివ్ స్టెప్స్ ఇస్ వెరీ వెరీ నెసెసరీ. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, UN report finds countries emission reduction short of goal set in Paris అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో UN అనేది ఒక సింథసిస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ట్యూస్డే రోజు. సో త్వరలోనే COP30 మీటింగ్ జరగబోతుంది నెక్స్ట్ మంత్లో, కాబట్టి దానికన్నా ముందు ఈ సింథసిస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే కంట్రీస్ ప్యారిస్ అగ్రిమెంట్లో వాళ్ళు సెట్ చేసుకున్న INDC టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతవరకు మీట్ అయ్యారు, దట్ ఈస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ని ఎంతవరకు మీట్ అయ్యారు అనే దాన్ని అసెస్ చేస్తూ ఈ సింథసిస్ రిపోర్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ద మెయిన్ ఫైండింగ్ దట్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ ఇస్, సో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ప్రొజెక్టింగ్ టు రెడ్యూస్ ది ఎమిషన్స్ బై 17% 2019 levels by 2035. సో ఐల్ రిపీట్ ఇట్ అగైన్. సో ఎంతైతే ఓవరాల్గా అన్ని కంట్రీస్ కలిపి ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నారో 2035 కల్లా ఎంత రీచ్ అవ్వాలని, దే హ్యావ్ రీచ్డ్ ఓన్లీ 17% ఆఫ్ ద సెట్ టార్గెట్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఫార్ బిలో ద ఎమిషన్ కట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. గ్లోబల్ వార్మింగ్ని 1.5 degrees Celsius ఆర్ 2 degrees రైస్ కన్నా ఎక్కువగా పెంచకుండా ఉండడానికి పెట్టుకునే టార్గెట్స్లో జస్ట్ 17% చాలా కంట్రీస్ మీట్ అయ్యారు. సో మిగతా ఓకే, సో ఈ మిగతా కంట్రీస్ లైక్ ఓవరాల్ యావరేజ్గా 17% మాత్రమే రీచ్ అయ్యారు. అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వాట్ దే హ్యావ్ కెప్ట్ యాజ్ అ టార్గెట్ అండ్ వాట్ దే హ్యావ్ అచీవ్. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ హెల్ప్ అస్ టు అచీవ్ దిస్ 1.5 degrees or 2 degrees టార్గెట్, రైట్. సో టెంపరేచర్ లిమిట్ ఎంత? సో బేసికలీ 1.5 degrees Celsius ఏదైతే ఉందో దీన్ని మనం అచీవ్ చేయాలి అని అంటే 2019 లెవెల్ కన్నా ఇప్పటి వరకు మనం 57% అచీవ్ చేసి ఉండాలి. సో 2 degrees అచీవ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ 37% అచీవ్ చేయాలి. సో అంటే మనం ఓన్లీ 17% దగ్గర ఉన్నాం. సో విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ గ్యాప్ అని చెప్పొచ్చు. సో దస్ ద వరల్డ్ రిమైన్స్ ఆఫ్ ట్రాక్ అని చెప్పొచ్చు అనమాట, రైట్. సో ద బేసిస్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటి అని అంటే ద ఫైండింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కంట్రీస్, ప్రతి కంట్రీ పెట్టుకున్న NDC టార్గెట్స్, దట్ ఈస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లెడ్జెస్ ఏవైతే వాళ్ళు చేశారో విత్ రెస్పెక్ట్ టు కటింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజెస్, వాటిని ఆధారంగా తీసుకొని కొన్ని డేటాస్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ పర్టికులర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అయితే మన యొక్క NDC అప్డేట్ని మాత్రం we did not submit any NDC update recently. Last time మనము ఆగస్ట్ 2022లో ఇచ్చాము, ఈ మధ్యలో అయితే ఇవ్వలేదన్నమాట మన అప్డేషన్ని. ఓకే, సో వైల్ డిస్కషన్స్ ఆర్ అరౌండ్ క్లైమేట్ కాన్ఫరెన్సెస్, బేసికలీ క్లైమేట్ కాన్ఫరెన్సెస్లో ఎమిషన్ రిడక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పటికీ, న్యూ NDCస్ని తీసుకురావాలన్నప్పటికీ, సో న్యూ NDCs అనేవి రెసిలియన్స్ మీద అడాప్టేషన్ మీద మాట్లాడుకున్నప్పటికీ స్టిల్ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. సో ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ని మనం ప్రాపర్గా మీట్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ఆల్సో 73% ఆఫ్ ద న్యూ NDCs, సో కొంతమంది NDC టార్గెట్స్ని అప్డేషన్ వర్షన్స్ని తీసుకొచ్చారు కదా, అందులో చాలామంది 73% ఆఫ్ ద కంట్రీస్ అడాప్టేషన్ కాంపోనెంట్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు రాదర్ దాన్ కమింగ్ అప్ విత్ ద మిటిగేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, అడాప్టేషన్ అంటే ఏంటి? సో బేసికలీ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది, ఓకే, సో మీరు ఏం చేస్తారు? ఫీవర్ రాకముందే, సో దెర్ ఆర్ 2 terms, వన్ ఈజ్ మిటిగేషన్, వన్ ఈజ్ అడాప్టేషన్. మిటిగేషన్ ఏం చేస్తారు? మిటిగేషన్లో ముందే ఫీవర్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటారు. బట్ అడాప్టేషన్ ఏం చేస్తుంటారు అని అంటే మీకు ఫీవర్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో చాలా కంట్రీస్ వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మిటిగేట్ చేయట్లేదు ముందే, రెసిలియన్స్ని పెంచుకోవట్లేదు ముందే. సో దట్ ఈస్ అ ప్రాబ్లం అనమాట. సో మీరు NDC యొక్క స్కోప్ చూస్తే ద రిపోర్ట్ ఈస్ హైలైటింగ్ దాట్ all the NDCs go beyond the mitigation. Okay, so for example they are including adaptation, finance, technology transfers, capacity building, loss and damage. So this reflects that ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేది ఉంది ప్యారిస్ అగ్రిమెంట్కి. మల్టిపుల్ డైమెన్షన్స్ని క్రియేట్ చేస్తున్నారు కొత్త NDCsలో, బట్ స్టిల్ ప్రస్తుతం ఉన్న ఐడియల్స్ని మనం మీట్ అవ్వలేకపోతున్నాం. ఓకే, ద కరెంట్ న్యూ NDCs అనేవి ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయగలిగితే, సో ద టోటల్ GHG ఎమిషన్ ఏదైతే ఉంటుందో, సో ద లెవెల్ ఆఫ్ ద GHG ఎమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ప్రొజెక్టెడ్ టు బి అరౌండ్
13 billion tons of the CO2, which is equivalent in 2035. అంటే 6% lower than what countries had promised in the previous NDCs. సో ముందుగా ఎంతైతే ప్రామిస్ చేశారో సో అంతకన్నా ఎక్కువనే టార్గెట్స్ పెట్టుకున్నారు. వాటిని అన్నిటినీ అచీవ్ చేయగలిగితే ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అఫారెస్టేషన్, రీఫారెస్టేషన్, సోలార్ ఎనర్జీ ఎక్స్పాన్షన్, సో వీటికి ఇంకా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కంట్రీస్కి. ఓకే, సో సమ్ కంట్రీస్ హ్యావ్ అనౌన్స్డ్ స్పెసిఫిక్ డొమెస్టిక్ టార్గెట్స్ అండ్ ప్లెడ్జెస్ ఆల్సో, లైక్ దే వాంట్ టు ట్రిపుల్ ద గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అని, లో కార్బన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని తీసుకురావాలని. ఓకే, దే వాంట్ టు కమ్ విత్ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజెస్ ప్రోగ్రామ్స్. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ కమిట్మెంట్స్తో ముందుకు వస్తున్నాయి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మెట్ ప్రాపర్లీ, సో తీసుకురావడంలో ప్రాబ్లం లేదు, ఇంప్లిమెంట్ చేయడంలోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇంప్లిమెంట్ ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ మనం టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఓకే, సో ఒక 2 ఆర్టికల్స్ వచ్చాయి విత్ రిగార్డ్స్ టు ఆసియాన్ అనమాట. సో వన్ ఈజ్ ఎడిటోరియల్, మిస్డ్ ఆపర్చునిటీ, ఇండియా కుడ్ హ్యావ్ మేడ్ బెటర్ యూజ్ ఆఫ్ ఆసియాన్ సమిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో 1995లో, సో సిన్స్ 1995 ఇండియా హాస్ బికమ్ అ డయలాగ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి, ఇది డయలాగ్ పార్ట్నర్గా ఉన్నామన్నమాట ఆసియాన్ నేషన్స్కి. సో 2002లో దిస్ పర్టికులర్ రిలేషన్ గాట్ డయలాగ్ పార్ట్నర్ నుంచి ఇట్ గాట్ అప్గ్రేడెడ్ టు సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ 2002లో. ఓకే, సో ద పార్ట్నర్షిప్ గాట్ అప్గ్రేడెడ్ టు ద సమిట్ లెవెల్. సో యాన్యువల్ ఆసియాన్ సమిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆఫర్స్ ఇండియా ఛాన్స్ టు కనెక్ట్ విత్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్, లైక్ వీ గెట్ కనెక్టెడ్ విత్ దర్ ఏన్షియంట్ ట్రేడ్, కల్చర్ అండ్ మెరిటైమ్ రిలేషన్స్. సో దట్స్ వెరీ పర్టికులర్ సమిట్ లెవెల్ పార్ట్నర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆసియాన్ కానివ్వండి, ఆసియాన్ ఇండియా సమిట్స్ కానివ్వండి, ఒక డిప్లొమాటిక్ ప్లాట్ఫామ్స్గా మనకు పనిచేస్తూ ఉంటాయి. సో దే హెల్ప్ ఇన్ అడ్వాన్సింగ్ ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీని అడ్వాన్స్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తాయి, రీజనల్ స్టెబిలిటీకి హెల్ప్ చేస్తాయి. ఇట్ విల్ బ్రింగ్ టుగెదర్ మేజర్ పవర్స్ లైక్ సౌత్ కొరియా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రష్యా, ఆస్ట్రేలియా, USA, చైనా, వీళ్ళందరూ ఒక దగ్గరకు వస్తారు. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ ఆపర్చునిటీ ఫర్ ఇండియాస్ లీడర్షిప్ టు ఎంగేజ్ డైరెక్ట్లీ. బట్ నరేంద్ర మోదీ గారు వెళ్ళలేరు కాబట్టి దిస్ ఆథర్ ఇస్ కాలింగ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ as a missed opportunity. ఓకే, ఆల్మోస్ట్ క్వాడ్ మీటింగ్ అనేది ఇట్ గట్ రివైవ్డ్ ఇన్ 2017 ఆఫ్టర్ a 10-year గ్యాప్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ది ఆసియాన్ సమిట్. సో కాబట్టి క్వాడ్ రివైవల్కి రీజన్ ఇది ఆసియాన్ సమిటే కాబట్టి, సో అలాంటి మిస్డ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉండుంటాయి ఈ పర్టికులర్ మీటింగ్లో అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట, ఎవరైతే రాశారు. ఓకే, సో వర్చువల్ స్పీచ్ అనేది ఇచ్చారు నరేంద్ర మోదీ గారు, వర్చువల్గా అటెండ్ అయ్యారు. సో ఆసియాన్ ఇండియా సమిట్ అనేది జరిగింది. సో బేసికలీ బేస్డ్ ఆన్ కౌలాలంపూర్. ఓకే, సో ఈ పర్టికులర్ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు వాజ్ స్పీకింగ్ అబౌట్ 21st century యాజ్ అ సెంచరీ ఆఫ్ ఇండియా అండ్ ఆసియాన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. హీ వాజ్ సపోర్టింగ్ ఫర్ ఆసియాన్ యూనిటీ, హీ వాజ్ సపోర్టింగ్ ఫర్ ఆసియాన్ సెంట్రాలిటీ, and he was also supporting for ASEAN outlook on the Indo-Pacific. So 2026ni manamu we are celebrating it as a ASEAN India Year of Maritime Cooperation. Remember this particular point. So our focus area vachesi humanitarian assistance మీద, disaster response మీద, maritime security మీద, blue economy and ocean sustainability మీద మనం ఫోకస్ చేస్తాం. ఈ ఏరియాస్లో పార్ట్నర్షిప్ చేయాలని, రైట్? అండ్ సమ్మిట్ ఆల్సో టుక్ ప్లేస్ behind a very turbulent environment like US tariffs వేయడము, చైనా రెస్ట్రిక్షన్ ఆన్ క్రూషియల్ ఎక్స్పోర్ట్స్, మెరిటైమ్ టెన్షన్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నప్పుడు ఇలాంటి సమిట్ జరిగింది, రైట్? సో మనం రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఫిజికల్గా అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. హీ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్స్ యాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అండ్ హీ క్రిటిసైజ్డ్ US ఎనర్జీ ట్రేడ్ విత్ రష్యాని కన్స్ట్రెయిన్ చేస్తున్నందుకు. సో హీ వాజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ చైనా ఫర్ ఇష్యూస్ రిలేటెడ్ టు సప్లై చైన్. ఓకే, ఇండియా అండ్ ఆసియాన్ ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ థింగ్ని రివ్యూ చేశారు, దట్ ఈస్ ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, ఐటీగా. సో ఇది ఫైనలైజ్ అవుతాయి అని అనుకున్నాం, బట్ ఇట్ విల్ బి సూన్ ఫైనలైజ్డ్. ఈ పర్టికులర్ మీట్లో అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఓకే, సో 2022 సమ్మిట్లో కూడా ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేకపోయారు. సో కాబట్టి ఇట్స్ అ మిస్డ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇక్కడ సో ఆథర్ మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ దేర్, ఇంటర్ప్రిటేషన్స్ దట్ ఆర్ నాట్ నీడెడ్. సో ఏవైతే మనకి యూపీఎస్సీకి ఇంపార్టెంటో దాన్ని మాత్రమే నేను పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1995 నుంచే డైలాగ్ పార్ట్నర్, బట్ 2000s తర్వాత వీ హ్యావ్ అప్గ్రేడెడ్ ద రిలేషన్ టు ది
సమిట్ లెవెల్ లీడర్షిప్. రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్. అండ్ ఆన్ ది సైడ్ లైన్స్ ఇక్కడ ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. చైనా అండ్ ఆసియాన్ హిట్ బై యుఎస్ టారిఫ్స్, సైన్ అప్గ్రేడెడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి, సో మనము ఈ పర్టికులర్ ఐటీ కానీ ఫైనలైజ్ చేయలేకపోయాం, బట్ ఎఫ్టీఏ ఏదైతే ఇంతకుముందు చైనా అండ్ ఆసియాన్ కంట్రీస్ సైన్ చేసుకున్నాయో, సో దాన్ని వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. లైక్ దిస్ ఫస్ట్ ఎఫ్టీఏ వాళ్ళు 2010లో సైన్ చేసుకున్నారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నారు. సో ఈ డీల్ అనేది ఇట్ విల్ పేవ్ వే ఫర్ ది ఇంప్రూవ్డ్ మార్కెట్ యాక్సెస్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఇట్ మీన్స్ దట్ బై దిస్ వీ కెన్ సే దట్ వీ హ్యావ్ మిస్డ్ ది ఆపర్చునిటీ, ఎందుకంటే చైనా వాజ్ ఎబుల్ టు లెవరేజ్ ది ఆపర్చునిటీ. సో చైనా అండ్ ఆసియాన్ బ్లాక్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సైన్డ్ అండ్ అప్గ్రేడ్ టు దర్ ఎఫ్టీఏ 11 మెంబర్ అసోసియేషన్. ఇది మనకు తెలిసిందే. 10+ రీసెంట్గా టైమర్ లెస్తే జాయిన్ అయిందని కూడా లాస్ట్ క్లాసెస్లో అప్డేట్ ఇచ్చాను మీకు. సో చైనా ఈజ్ సీకింగ్ టు ఇంటెన్సిఫై ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ ఆసియాన్, అ రీజన్ విత్ అ కలెక్టివ్ gross domestic product of $3.8 trillion to counter hefty import tariffs. So US President tariffs-ni impose chestunna samayamlo they are actually partnering with ASEAN nations to counter it, right? So we must accelerate trade, investment, liberalization and facilitation అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. So both China and ASEAN are also part of RCEP, that is Regional Comprehensive Economic Partnership. So read more about ASEAN and read more about RCEP also. Okay, సో ఈ పర్టికులర్ ఆసియాన్ మీటింగ్ జరుగుతున్నప్పుడే, సో ఈ పర్టికులర్ సమయంలోనే ఈ ఆర్సీఈపీ మీటింగ్ కూడా జరిగిందనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్స్. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ విల్ కవర్ నియర్లీ ద 1/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండ్ 30% ఆఫ్ ది గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఈ పర్టికులర్ థింగ్లో కవర్ అవుతుంది. అండ్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఆల్సో వాజ్ హోస్టెడ్ ఇన్ ది మలేషియా ఇన్ కౌలాలంపూర్. రిమెంబర్ దీస్ పాయింట్స్. సో ఆర్సీఈపీ గురించి స్టాటిక్ అండ్ ఆసియాన్ గురించి స్టాటిక్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ పేజ్లో సైక్లోన్ మోంతా గురించి వచ్చింది. ఐల్ డిస్కస్ ఇట్ లేటర్. బిఫోర్ దట్ లెట్స్ సీ దిస్. ఐఐపీ గ్రోత్ డిప్స్ టు 3 months లో ఆఫ్ 4% ఇన్ సెప్టెంబర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఈ ఐఐపీ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ యాక్చువల్లీ బేసికలీ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీని గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు నంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్లీ నో, ఎందుకనంటే ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకుంటే సో దిస్ ఎగ్జామ్ విల్ బికమ్ అ స్టాటిక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాదర్ దెన్ అనాలిసిస్, రైట్? సో అందుకే మనకి ఇక్కడ ఓన్లీ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సి ఇక్కడ చూడండి, ఐఐపీ గ్రోత్ హ్యాస్ డిప్డ్ టు 3 monthsలో 3 monthsకి పడిపోయింది ఆఫ్ 4%. కంటిన్యూస్గా రైజ్ అయిందా తగ్గిందా అని అంటే డెఫినెట్లీ నో. కంటిన్యూస్లీ డ్రాప్ ఆర్ ఇంక్రీజ్ అవ్వడం మనం చూడలేదు. సో బేసికలీ ఇక్కడ మీరు ఐఐపీ గురించి స్టాటిక్ పాయింట్స్ని ఒకసారి మీ ఎకానమీ బుక్స్ నుంచి రివైజ్ చేసుకోండి. సో ఎన్ని సెక్టార్స్ ఉంటాయి ఐఐపీలో? సో మినిస్ట్రీ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎనీ సెక్టార్స్ ఉంటాయి, విచ్ పర్టికులర్ సెక్టార్ ఈస్ గివెన్ హయ్యర్ వెయిటేజ్. సో దీన్ని నేను లాస్ట్ క్లాసెస్లో ఐ థింక్ 1 week బ్యాక్ ఆల్సో నేను డిస్కస్ చేశాను కూడా ఈ సెక్టార్స్ గురించి. ఓకే, సో అసలు ఎందుకు ఐఐపీ గ్రోత్ అనేది డిప్ అయింది అని అంటే, సో జిఎస్టీ చేంజెస్ తీసుకొస్తారు, దానివల్ల ప్రైజెస్ డిప్ అవుతాయి ఫ్యూచర్లో అనే ఒక ఉద్దేశంతో చాలామంది పీపుల్ కన్జ్యూమర్స్ పర్చేసింగ్స్ని డీలే చేశారనమాట. సో దానివల్ల ఇన్వెంటరీస్ గొట్ పైల్డ్ అప్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ సో మనకి ఐఐపీ డిప్ అనేది మనం చూస్తున్నాము అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ ఇదే రీజన్ అయితే నెక్స్ట్ ఐఐపీ రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ బేస్ ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ ఐఐపీలో మనకి గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, రైట్? సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆల్రెడీ చెప్పినట్టు సైక్లోన్ మోంతా మేక్స్ ల్యాండ్ ఫాల్ రెయిన్ బ్యాటర్స్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలిసిందే సివియర్ సైక్లానిక్ స్టామ్ మోంతా అనేది ఇట్ మేడ్ ద ల్యాండ్ ఫాల్ నియర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా. సో బేసికలీ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ రీజియన్లో అరౌండ్ 7 PM ఆన్ ట్యూస్డే. సో ఐఎండీ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ సైక్లోన్ అనేది రావడం జరిగింది. ఇట్ మూవ్డ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 17 km/h. ఆల్మోస్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రీజన్స్ని అండ్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సాని కూడా ఎఫెక్ట్ చేయడం జరిగిందనమాట. సో బేసికలీ ఆల్మోస్ట్ ఇట్స్ జాగ్రఫికల్ పొజిషన్, మీరు సైక్లోన్ యొక్క జాగ్రఫికల్ పొజిషన్ చూసుకుంటే, సో బిఫోర్ ద ల్యాండ్ ఫాల్ 120 kilometers ఈస్ట్ ఆఫ్ మచిలీపట్నం అండ్ సౌత్ ఆఫ్ కాకినాడ ఈ పర్టికులర్ సైక్లోన్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఉండింది. దీనివల్ల వెరీ సివియర్ రెయిన్ఫాల్ అనేది వచ్చింది. అండ్ ఎస్పెషలీ నెల్లూరు లాంటి ఏరియాస్లో 167 mm ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చింది. అండ్ ఆల్సో ఒంగోల్లో, కవేలీలో ఇలా డిఫరెంట్ జోన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరెంజ్ అలర్ట్స్లో అండ్ డిఫరెంట్ జోన్స్ ఆర్ ఇన్ రెడ్ అలర్ట్స్ ఆల్సో.
సో అక్కడ అగ్రికల్చర్ డ్యామేజ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 43,000 hectares సబ్మర్జ్డ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. క్రాప్ డ్యామేజ్ అనేది జరిగింది. ఫార్మర్స్ గాట్ ఎఫెక్టెడ్. ప్యాడీ, కాటన్ అనేవి చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. ఓకే, 35,000 పీపుల్ ఎవాక్యుయేట్ చేశారు, రిలీఫ్ క్యాంప్స్ని తీసుకొచ్చారు, రైట్. ట్రాన్స్పోర్ట్ డిస్రప్షన్స్ జరిగాయి. సో హవెవర్ వాట్ ఎవర్ దిస్ డిజాస్టర్ హ్యాపెన్స్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద నంబర్స్. జస్ట్ ఇక్కడ సైక్లోన్ మాంటాని నేమ్ చేసింది ఎవరు అనేది కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ వాంట్ టు సీ హౌ మెనీ పీపుల్ నో దాట్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో డేటా పాయింట్లో ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డేటా అంతా ఇంపార్టెంట్ కాదు. ఐఎమ్ జూమింగ్ ఇట్ నౌ సో దట్ ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే మీకు చూపిస్తాను. సో ఇండియాస్ మెట్రో నెట్వర్క్ అండ్ రైడర్షిప్ క్వాడ్రపుల్ ఇన్ ద లాస్ట్ డిపెండ్. సో లాస్ట్ 10 yearsలో సో ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఇంక్రీస్డ్ బై 4 times అనమాట. సో ద కంట్రీ ఈజ్ నౌ హోమ్ టు వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, థర్డ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ని మనం హోస్ట్ చేస్తున్నాం ప్రస్తుతం. సో ఇండియా మెట్రో ట్రైన్ నెట్వర్క్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ డెవలప్డ్ ఇన్ జస్ట్ ఓవర్ ఎ డికేడ్. ఒక 10 yearsలోనే పెరిగిపోయాయి. 2014లో ఇండియన్ మెట్రో నెట్వర్క్ వచ్చేసి 248 kilometers ఉంటే 5 cities-లో. 2025కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1000 kilometers అక్రాస్ 23 cities-ని కవర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి డైరెక్ట్గా థర్డ్ లార్జెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ రెండు ఏంటి అని అంటే ఒకటి చైనా, ఒకటి USA అనమాట, అకార్డింగ్ టు ద PIB డేటా ఇది. ఓకే, సో మరి విత్ ఇన్ ఇండియాలో ఏ పర్టికులర్ స్టేట్ లీడ్ అవుతుంది అని అంటే ఢిల్లీ ఈజ్ లీడింగ్, ఆఫ్టర్ దట్ బెంగళూరు, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ కోల్కతా. సో ఓవరాల్గా వచ్చేసి చైనా, USA, దెన్ ఇండియా ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఇండియాలో ఢిల్లీ అండ్ దెన్ బెంగళూరు. ఓకే, ఈ ట్రెండ్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వచ్చేసి, సో మెనీ ఆఫ్ ద న్యూవర్ స్మాలర్ నెట్వర్క్స్ సచ్ యాజ్ నాగ్పూర్, లక్నో, పూణే are also expanding. Consequently, average daily ridership అనేది కూడా సో ఒక రోజు రైడర్షిప్లో కూడా క్వాడ్రపుల్డ్ అంటే 4 times పెరగడం జరిగింది లాస్ట్ డికేడ్లో. యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్ వెన్ ఎవర్ యూర్ రైటింగ్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే 2024లో కల్కత్తా హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టనల్. ఈ పర్టికులర్ కూడా గుర్తుపెట్టుకోండి. అండర్ వాటర్ మెట్రో టనల్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ లాంచ్ అయింది అని అంటే కల్కత్తాలో. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో మిగతాదంతా అంత మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్, ద పాలిటిక్స్ ఆఫ్ ద EBCs ఇన్ బీహార్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ హోల్ ఆర్టికల్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను వేర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్ ఫర్ వాల్యూ అడిషన్. సో ఇక్కడ చూడండి, EBCs దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో దిస్ మేక్స్ అప్ 36% ఆఫ్ ద బీహార్స్ పాపులేషన్ అనమాట. సో వెన్ ఎవర్ దే ఆర్ కంబైనింగ్ విత్ సమ్ అప్పర్ OBCs, అప్పర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని కూడా కంబైన్ చేసుకుంటే సో ద టోటల్ గోస్ అప్ టు 63%. సో వీళ్ళేమో 36% ఉన్నారు. సో ఇఫ్ యూ కంబైన్ ఆల్ ఆఫ్ దెమ్ సో దట్ విల్ గో అప్ టు 63% అనమాట. సో బేసికలీ మీరు చూసుకుంటే సో ఇంత న్యూమరికల్ సిగ్నిఫికెన్స్ వీళ్ళకు ఉన్నప్పటికీ దే ఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ 10% ఆఫ్ ద టోటల్ పాలిటిక్స్. సో పాలిటిక్స్లో జస్ట్ 10% రిప్రజెంటేషన్ మాత్రమే వాళ్ళకు ఉంది, డిస్పైట్ 63% వాళ్ళ రిప్రజెంటేషన్ ఓవరాల్ పాపులేషన్లో ఉన్నప్పటికీ, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే 112 EBC కమ్యూనిటీస్ ఉన్నాయి టోటల్గా వాళ్ళ దగ్గర. సో బేసికలీ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, లెట్ మీ జూమ్ ఇన్ 1 second. I hope it is visible to you. ఇక్కడ మీరు చూడండి, ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ లెడ్ బై కాకా సాహెబ్ కేల్కర్. సో రిమెంబర్ ఫస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ లెడ్ బై విచ్ కమిటీ అని అంటే కాకా సాహెబ్ కేల్కర్ కమిటీ అనమాట. సో ఇన్ 1955 ఈ కమిటీని తీసుకొచ్చాను. దిస్ హెల్ప్డ్ అస్ టు ఐడెంటిఫై 837 మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అమాంగ్ ద టోటల్ 2399 బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ టోటల్ కాకా కేల్కర్ కమిటీ EBC కమ్యూనిటీస్ ఆర్ క్యాస్ట్ ఎంత ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసింది. వాళ్ళ ప్రకారం ఆల్మోస్ట్ 2300 కన్నా ఎక్కువ క్యాస్టే, బ్యాక్వర్డ్ క్యాస్టే ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, దట్ ఈస్ ముంగేరీ లాల్ కమిషన్ అనమాట. దిస్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు EBC community. So this has facilitated reservations for the backward. సో బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎడ్యుకేషన్లో స్టేట్ గవర్నమెంట్స్లో జాబ్స్లో ఉన్నాయి రిజర్వేషన్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ముంగేరీ లాల్ కమిషన్ రికమెండేషన్. సో ఒకటి కాకా కేల్కర్ కమిషన్, ఇంకొకటి ముంగేరీ లాల్ కమిషన్. ఈ రెండు కమిషన్స్ని గుర్తుపెట్టుకోండి. కర్పూరి ఠాకూర్ ఇనిషియేటెడ్ 2 major పాలసీ డిసిజన్స్, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో దే యాక్చువల్లీ బీహార్లో
లోకల్ ఎలక్షన్స్లో దట్ ఈస్ పంచాయతీ లెవెల్ ఎలక్షన్స్లో ఈబీసీ రిజర్వేషన్ని 1978లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫర్దర్ వాళ్ళు 2006కి వచ్చేసరికి పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 50% రిజర్వేషన్ ఈబీసీస్కి 20% ఇచ్చి విమెన్కి 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మిమ్మల్ని అడగరు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్స్ టు సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్. సో మెయిన్లీ ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ 63% ఉన్నప్పటికీ సో వాళ్ళకి మాత్రం 10% పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంది. వెన్ ఎవర్ యూర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు సమ్ రిజర్వేషన్స్ ఆర్ క్యాస్ట్ సెన్సెస్, సో దాంట్లో ఇది మెన్షన్ చేయండి. క్యాస్ట్ సెన్సెస్ అనేది జరగకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది చాలా తగ్గుతుంది. ఓకే, ఆల్రెడీ మనకున్న డేటా ప్రకారం చూస్తేనే సో రిప్రజెంటేషన్లో చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో సెన్సెస్ తీసుకొచ్చి దాన్ని బట్టి పాలసీ డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అన్నట్టు మీరు ఒక సపోర్టివ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాకా కేల్కర్ కమిటీ అండ్ ముంగేరీ లాల్ కమిషన్ కమిటీని మీరు యూ కెన్ యూటిలైజ్ ఇన్ యర్ ఆన్సర్స్. అండ్ ఒకవేళ ప్రిలిమ్స్లో అడిగినా మీరు మెన్షన్ చేయగలగాలి. యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ వన్, హౌ అమెజాన్స్ క్లౌడ్ అవుటేజ్ ఎఫెక్టెడ్ సర్వీసెస్ అండ్ యాప్స్ గ్లోబలీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఓన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకోవాలి. అమెజాన్ అనేది మనకు తెలిసిందే, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ సిస్టమ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఆన్లైన్ సిస్టమ్కి ఒక ఆన్లైన్ నెట్వర్క్ అనేది ఉంది. దాన్ని మనము అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని అంటూ ఉంటాం. సో బేసికలీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇట్ విల్ హెల్ప్ రన్నింగ్ మెనీ యాప్స్ దట్ ఆర్ రన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, స్నాప్చాట్, క్యాన్వా. ఓకే, ఇలా ఎన్నో యాప్స్ రన్ అవ్వడానికి, వెబ్సైట్ రన్ అవ్వడానికి మనకి వెబ్ సర్వీసెస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి, మనందరికీ తెలిసిందే. సో 20th అక్టోబర్ రోజు ఈ పర్టికులర్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ కంప్యూటర్ సెంటర్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ US East 1. సో ఈ US East 1 దట్ ఈస్ సీన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ కంప్యూటర్ సెంటర్స్ ఇన్ ద USA అనమాట. ఎక్కడ అంటే వర్జీనియాలో. ఓకే, దీంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయడం జరిగిందనమాట. సో ద ప్రాబ్లమ్ వాజ్ విత్ డిఎన్ఎస్ ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరిగింది. డిఎన్ఎస్ అంటే ఏంటి? డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ ఫోన్ బుక్. సో బేసికలీ ఇంటర్నెట్కి ఫోన్ బుక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యువర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఫైండ్ ద కరెక్ట్ అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్. ఒక వెబ్సైట్ యొక్క అడ్రస్ని మనం తెలుసుకోవడానికి మనకి ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనే ఈ పర్టికులర్ టెక్నాలజీ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ డిఎన్ఎస్ అనేది ఫెయిల్ అవుతే యాప్స్ అనేవి దే విల్ నాట్ నో వేర్ టు ఫైండ్ ఇంపార్టెంట్, లైక్ వేర్ టు గో అండ్ వేర్ టు ఫైండ్ ద థింగ్స్ అనమాట. సో యాప్స్ అనేవి వర్క్ అవ్వడం ఆగిపోతాయి. ఓకే, సో దే విల్ స్టాప్ వర్కింగ్ వెన్ డిఎన్ఎస్ ఫెయిల్స్. సో ఈ పర్టికులర్ అవుటేజ్కి రీజన్ ఈ డిఎన్ఎస్ హ్యాస్ స్టాప్డ్ వర్కింగ్ అనమాట. ఓకే, సో ఈ సెంటర్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ US East 1 అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ సపోర్టింగ్ మెనీ కంపెనీస్. సో ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ 2000 యాప్స్ అండ్ వెబ్సైట్స్ అరౌండ్ ద వరల్డ్ ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. US East 1 ఇస్ బేసికలీ అది ఏంటి అన్నప్పుడు యూ వుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ ఇట్. ఓకే, ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ సెంటర్ ఆఫ్ ద US, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఈ డిఎన్ఎస్ అంటే ఏంటో బేసిక్ డీటెయిల్స్ తెలిసి ఉండాలి అంతే. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెంటర్ అప్రూవ్స్ టర్మ్స్ ఆఫ్ 8th సెంట్రల్ పే కమిషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ 8th సెంట్రల్ పే కమిషన్. సో ద బాడీ ఇన్ చార్జ్ ఆఫ్ డిసైడింగ్ ద పే స్ట్రక్చర్. ఇది ఎవరికి అని అంటే సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అంటే కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. రిమెంబర్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కమిషన్ అనేది ఇట్ విల్ కంప్రైజ్ ఆఫ్ హూమ్ అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగొచ్చు. ఇట్ విల్ కంప్రైజ్ ఆఫ్ 1 చైర్పర్సన్ అనమాట. సో 1 చైర్పర్సన్ విల్ బి దేర్ అండ్ 1 పార్ట్ టైమ్ మెంబర్ ఉంటారు అండ్ 1 మెంబర్ సెక్రటరీ ఉంటారనమాట. సో దే విల్ మేక్ ఇట్స్ రికమెండేషన్ విత్ ఇన్ 18 months. సో బేసికలీ దాన్ని కాన్స్టిట్యూట్ చేసిన రోజు నుంచి 18 monthsలో రికమెండేషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు విల్ యాక్ట్ యాజ్ అ చైర్పర్సన్ అండ్ ఆల్సో ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు నుంచి హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ పార్ట్ టైమ్ మెంబర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. అండ్ పెట్రోలియం సెక్రటరీ అయిన పంకజ్ జైన్ గారు మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. నేమ్స్ అనేవి మనకు యూపీఎస్సీలో అడగకపోవచ్చు, బట్ స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి టేక్ దీస్ పాయింట్స్ ఆల్సో. ఓకే, అట్లీస్ట్ చైర్మన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, రంజనీ ప్రకాష్. ఓకే, సో గవర్నమెంట్ సెడ్ దట్ ఈ పర్టికులర్ పే కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యావ్ టు కీప్ సెవరల్ ఫ్యాక్టర్స్ బిఫోర్ గివింగ్ ద రికమెండేషన్స్. సో ఏమేమి ఫ్యాక్టర్స్ అని అంటే కంట్రీలో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓకే,
లైక్ అండ్ ఆల్సో ద నీడ్ ఆఫ్ ద ఫిజికల్ ప్రూడెన్స్ అనేది చాలా అవసరం, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఉన్న రిసోర్సెస్ని అవైలబుల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో యూ నీడ్ టు బ్రింగ్ ద చేంజెస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో దే నీడ్ టు ఫోకస్ ఆన్ ద పెన్షన్ స్కీమ్స్, ఓకే, అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్, దాని గురించి చెప్పాలి అన్నారు. అండ్ ఆల్సో ఈ రికమెండేషన్స్ వల్ల స్టేట్ ఫినాన్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఎమాల్యుమెంట్ స్ట్రక్చర్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని యూ నీడ్ టు కమ్ అప్ విత్ ద రికమెండేషన్స్ అని సెంటర్ ఈ సిటీసీకి డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్, హాల్ హెస్ సైన్డ్ ప్యాక్ట్ విత్ రష్యన్ ఫర్మ్ ఫర్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఏరోస్పేస్ మేజర్ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది రష్యన్ కంపెనీ అయిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకుంది ఫర్ కమింగ్ అప్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్, దట్ ఈస్ SJ-100 అనమాట. SJ-100 అనేది ట్విన్ ఇంజన్ నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో మోర్ దెన్ 200 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇప్పటివరకు మనం ప్రొక్యూర్ చేసుకున్నాము, ఓకే, ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై మోర్ దెన్ 16 కమర్షియల్ ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఆల్సో. హాల్ ఏం చెప్పింది అని అంటే ఈ SJ-100 యొక్క స్పెషాలిటీ ఏంటంటే దిస్ విల్ బీ యాక్టింగ్ యాజ్ అ గేమ్ చేంజర్. సో బేసికలీ షార్ట్ హాల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో ఉడాన్ స్కీమ్ కింద దానికి ఇది ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తుంది. సో హాల్ విల్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు మ్యానుఫ్యాక్చర్ SJ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫర్ ద డొమెస్టిక్ కస్టమర్స్ ఆల్సో అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీంతో పాటు దిస్ విల్ బీ ఆల్సో ద ఫస్ట్ ఇన్స్టెంట్ వేర్ కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కంప్లీట్గా ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే, ద లాస్ట్ సచ్ ప్రాజెక్ట్ వాజ్ హాల్స్ ప్రొడక్షన్ ఆఫ్ AVRO, దట్ ఈస్ HS-748 అని చెప్పేసి చెప్పింది. సో దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1961 అండ్ ఎండెడ్ ఇన్ 1988. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ నెక్స్ట్ 10 yearsలో ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అనేది ఇట్ విల్ రిక్వైర్ 200 జెట్స్ ఇన్ దిస్ పర్టికులర్ కేటగిరీ రీజనల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి. సో ఇక్కడ మీకు ఇచ్చే టార్గెట్ ఏంటి అని అంటే, సో హోంవర్క్ ఏంటి అని అంటే రీడ్ అబౌట్ ఉడాన్ స్కీమ్, ద లేటెస్ట్ అప్డేట్స్ మాత్రం చూడండి. సో ఉడాన్ ప్రస్తుతం ఏ వర్షన్ నడుస్తుంది దాని కింద ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ చూడండి. ఉడాన్ ప్రతి ఒక్క 1.2, 2 అలా చదువుకుంటూ వెళ్తే చాలా పాయింట్స్ వస్తాయి. యూ డోంట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీథింగ్. ఉడాన్ ఇనీషియల్ గోల్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న గోల్స్ ఏంటి చదవండి. ఓకే, నెక్స్ట్ వన్, రీలొకేషన్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఫ్రమ్ టైగర్ రిజర్వ్స్ మస్ట్ బీ వాలంటరీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ద మెయిన్ మ్యాండేట్ ఏంటి అని అంటే, సో ద రీలొకేషన్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్. సో బేసికలీ యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ ఏం చెప్తుంది అని అంటే, సో బేసికలీ ఒక పర్టికులర్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీని ఒక టైగర్ రిజర్వ్ నుంచి రీలొకేట్ చేయడం అనేది ఇట్ షుడ్ బీ సమ్ ఎక్సెప్షనల్ థింగ్. ఓకే, సో బేసికలీ అది వాలంటరీ అయినా ఉండాలి, సో సమ్ రేర్ కేసెస్లో అయ్యి ఉండాలి, లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెకానిజంతోనే, అంటే సైంటిఫికలీ మీరు జస్టిఫై చేయగలిగితేనే వాళ్ళని అక్కడి నుంచి పంపించాలి, లేదా పంపించకూడదు. సో ఈ కొత్త పాలసీ యొక్క ఫీచర్స్ మీరు చూసుకున్నట్టయితే దర్ షుడ్ బి కన్సెంట్, ఓకే, బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ షిఫ్టింగ్ దెమ్, అండ్ దే నీడ్ టు కంటిన్యూ ఇన్ ద ఫారెస్ట్ అన్లెస్ యు ఆర్ ప్రూవింగ్. ఓకే, సో దే కెన్ ఎక్సర్సైజ్ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్. సో ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్ ఉంటుంది వాళ్ళకి, కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఎన్నో బేసికలీ టైటిల్ రైట్స్ అని ఇలా రైట్స్ అనేవి ఉంటాయి. సో దట్స్ ద రీజన్ యూ ప్లీజ్ రివైజ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇన్ డీటెయిల్. ఒక్కసారి ఎన్వైరన్మెంట్లో స్టాటిక్ నోట్స్ మీరు ఏదైతే చదువుతున్నారో, సో ఫ్రమ్ దట్ పర్టికులర్ సోర్స్ ట్రై టు రివైజ్ FRA 2006. ఇందులో వాళ్ళకి డిఫరెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి, సో ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారు అంటే దే ఆర్ టెలింగ్ దాట్ యూ కెనాట్ ఫోర్స్ఫుల్లీ మేక్ దెమ్ గో అవే. ఓకే, వాళ్ళ కన్సెంట్ అన్నా ఉండాలి, వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోవాలి, లేదా సైంటిఫిక్ బ్యాక్డ్ థింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో బేసికలీ ఏదైతే టైగర్ రిజర్వ్స్లో విలేజెస్ ఉంటాయో వాళ్ళకి ఈ ఆప్షన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అథారిటీస్ ఏంటి అని అంటే దే మస్ట్ ఎన్ష్యూర్ దాట్ ఇన్సిటు డెవలప్మెంట్ అనేది, సో బేసికలీ మనం చేసినప్పుడు లైక్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు గ్రామ సభ మెంబర్స్ని ఇంక్లూడ్ చేయాలి. టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్స్లో, ఎకో డెవలప్మెంట్ కమిటీస్లో ఈ ట్రైబల్ పీపుల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అని చెప్పేసి ఈ పర్టికులర్ మినిస్ట్రీ చెప్పడం జరిగిందనమాట. సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దట్ వాజ్ అబౌట్ టుడేస్ న్యూస్ ఆర్టికల్స్. ఐ హోప్
సో ఇన్ఫర్మేటివ్గా సెషన్స్ ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ రిలవెన్స్లో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను క్లాసెస్ని తీసుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ like the video, and I'm giving a lot of homeworks. I'm expecting that you people are doing it, right? So statistics, stats ఏవైతే ఉంటాయో, స్టాటిక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్నంతా నేను రిపీట్ చేయలేను కదా న్యూస్ పేపర్ క్లాస్లో. సో దాట్స్ ద రీజన్ ఐమ్ గివింగ్ యూ యాజ్ అ homework. So what you need to do is you need to go back, నేను చెప్పినట్టు అట్లీస్ట్ యూ నీడ్ టు లిస్ట్ డౌన్ ద టాపిక్ సో దట్ మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదివినప్పుడు వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు, ఎందుకంటే అవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి, రైట్? ఆ విధంగా ప్యాటర్న్ని ఫాలో అవ్వండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఈ న్యూస్ అనాలిసిస్ విని ఏదైనా ఒక ఇంపార్టెంట్ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ద మంత్లీ మ్యాగజైన్ దట్ యూ ఫీల్స్ గుడ్ ఇన్ ద మార్కెట్, పిక్ ఇట్ అప్ అండ్ రీడ్ ఇట్. దట్స్ ఇట్. ఓన్లీ వన్ సోర్స్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు కరెంట్ అఫైర్స్కి. బట్ రెగ్యులర్గా మనము అప్డేట్స్ వింటూ ఉండడం వల్ల, లైక్ రివైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల, సో మనకి ఏమవుతుంది అని అంటే, వెన్ ఎవర్ యూర్ రీడింగ్ ద మంత్లీ మ్యాగజైన్ యూ విల్ నాట్ ఫీల్ ఏలియన్. ఓకే, సో ఒక ఏలియన్ లాగా మనకు కనిపించదు ఆ కరెంట్ అఫైర్స్. సో మీరు ఆల్రెడీ ఫెమిలియర్ అయి ఉంటారు, సో దట్ యూ కెన్ గ్రాస్ప్ ద కాన్సెప్ట్ ఇన్ అ వెరీ వెల్ ఫ్యాషన్. ఓకే, సో డెఫినెట్లీ మోర్ న్యూస్ ఐటమ్స్ ఉంటాయి మంత్లీ మ్యాగజైన్స్లో, బట్ హవెవర్ సో అట్లీస్ట్ 85 to 90% మనం క్లాస్లో ఆల్రెడీ డీల్ చేసుకొని ఉంటాం. దట్స్ వేర్ యుల్ ఫీల్ వెరీ వెరీ ఫెమిలియర్ విత్ దట్ పర్టికులర్ టాపిక్, అండ్ ఇట్ విల్ బీ ఇన్ అ వెరీ ఈజీ వే టు గ్రాస్ప్ ద టాపిక్స్ ఫర్ యూ. ఓకే, సో దట్స్ ఇట్. సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్ పేపర్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.